వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. సుకేష్ ఎకానమీ క్లాసెస్ యాప్లో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించి టోటల్ ఎకానమీ లైవ్ బ్యాచెస్ అనేది మనం ఒక 2 బ్యాచెస్ని మనం కంటిన్యూగా రన్ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ ఎకానమీకి సంబంధించి స్పెషల్ లైవ్ బ్యాచ్ను కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ తెలంగాణ ఎకానమీ లైవ్ బ్యాచ్లో భాగంగా క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి, ముందుగా సిలబస్ అంటే ఏంటిది, మరి మీరు క్లాసెస్ ఎలా వినాలి అనే దాని గురించి ఇక్కడ డీటెయిల్గా మనం ఈ క్లాస్లో మనం మాట్లాడడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అనేది బైలింగ్వల్లో ఉండడం జరుగుతుంది అండి. తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి ఇద్దరికీ కూడా అర్థమయ్యే రీతిలో క్లాసెస్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒకసారి మనము తెలంగాణ ఎకానమీకి సంబంధించిన సిలబస్ ప్యాటర్న్ ఒకసారి మనం ఇక్కడ చూస్తే, మనకి ఎకానమీకి సంబంధించి గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ 150 మార్క్స్ పేపర్ అండి. మొత్తంగా 3 సెక్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ సెక్షన్ అనేది ఇండియన్ ఎకానమీ, థర్డ్ సెక్షన్ ఇండియన్ ఎకానమీ, సెకండ్ సెక్షన్ అనేది మనకి తెలంగాణ ఎకానమీకి సంబంధించి. మరి ఈ తెలంగాణ ఎకానమీ నుండి మనకి గ్రూప్ 2లో 50 మార్క్స్ రావడం జరుగుతుంది. తెలంగాణ ఎకానమీ నుండి గ్రూప్ 2లో ఎన్ని మార్క్స్ వస్తాయండి? 50 మార్క్స్ రావడం జరుగుతుంది. సాధారణంగా తెలంగాణ ఎకానమీ నుండి 2016 గ్రూప్ 2, దానికి ముందు ఉన్న గ్రూప్ 2లలో రీజనల్ పరంగా మనకి 50 మార్క్స్ తక్కువ రావచ్చు, ఇండియన్ ఎకానమీ పరంగానే ఎక్కువ క్వశ్చన్స్ అడగవచ్చు అనే మనకు అజంప్షన్స్, ఊహాగానాలు ఉండేవి. బట్ రీసెంట్గా నిర్వహించిన గ్రూప్ 2 అనగా 2022 గ్రూప్ 2 నోటిఫికేషన్ 2024లో జరిగింది కదా, ఆ ఎగ్జామ్లో మనకి తెలంగాణ ఎకానమీ నుంచి 50 క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి తెలంగాణ ఎకానమీ నుంచి 50 క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతాడు. కాబట్టి ఈ 50కి మనము 40+ స్కోర్ చేసేలాగా మన యొక్క ప్లాన్ను సిద్ధం చేసుకోవాలి అండి. ఓకే, రైట్. ఇక్కడ చూద్దాం. తెలంగాణ ఎకానమీలో భాగంగా మనకి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ మొత్తంగా 5 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ 5 యూనిట్స్ అనేది మనము విభిన్న కోణాలలో మల్టీ డైమెన్షనల్ యాంగిల్స్లో మనం ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ సిలబస్ ఒకసారి మీరు చూస్తే, యూనిట్ 1 స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ యొక్క వ్యవస్థ స్వరూపము, వృద్ధి అనే అంశాల గురించి మనం ఇక్కడ చూడాలి. ఇందులో సిలబస్ ఒకసారి మీరు సెగ్రిగేట్ చేయాలండి, విభజించి చూసినప్పుడు చాలా క్లారిటీగా ఉంటుంది. చూడండి, తెలంగాణ ఎకానమీ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ 1956 to 2014 స్టేట్ ఫినాన్సెస్ అని ఇచ్చారు. అంటే అర్థం ఏంటిదంటే, ఇక్కడ 1956లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం రెండూ కలిసి ఏర్పడిన నాటి నుండి 2014 వరకు తెలంగాణలో ఫినాన్సెస్, ఆర్థిక వనరుల యొక్క ప్రక్రియ ఎలా ఉంది అనే అంశం ఇక్కడ క్లియర్గా ఇచ్చాడండి. బట్ ఇక్కడ నీకు ఇక్కడ చూస్తే ఒకసారి తార్ కమిషన్ ఇచ్చాడు, వాంచు కమిటీ ఇచ్చాడు, లలిత్ కమిటీ ఇచ్చాడు, భార్గవ కమిటీ ఇచ్చాడు. మనకి తార్ కమిషన్ అనేది లాంగ్వేజ్ ఆధారంగా, భాష ఆధారంగా స్టేట్ ఏర్పాటు చేయాలా వద్దా అనే దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిటీ. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భాగంగా తెలంగాణ ఎకనామిక్ రిసోర్సెస్ కోసం అపాయింట్ చేసిన కమిటీ కాదు. నెక్స్ట్, వాంచు కమిటీ 1956 to 1969 ఈ గ్యాప్లో మనకి తెలంగాణలోని ఉద్యోగులను, ఎంప్లాయీలను ఇక్కడ రిక్రూట్ చేసుకోకుండా, తెలంగాణ వారిని రిక్రూట్ చేసుకోకుండా ఆంధ్ర ప్రాంతం వారిని రిక్రూట్ చేసుకుంటే తెలంగాణకి ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాల గురించి మనకి వాంచు కమిటీ రిపోర్ట్లో మనకి అంశాలు తెలుస్తాయండి. ఓకే, రైట్. ఇక్కడ స్టేట్ ఫినాన్సెస్ అన్నాడు, బట్ మనకి తార్ కమిషన్ అండ్ వాంచు కమిషన్ కూడా ఇచ్చాడు, కమిటీ కూడా ఇచ్చాడు. లలిత్ కుమార్ కమిటీ, భార్గవ కమిటీ, ఇవి రెండూ కూడా 1956 to 1968 మార్చి 31 వరకు
తెలంగాణ ఏపీ రెండు కలిసి ఉన్న అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ యొక్క ఎకనామిక్ రిసోర్సెస్ ఆర్థిక వనరులకు సంబంధించిన నివేదికలు ఇచ్చే కమిటీలు. సో ఇక్కడ మనం ఏం చూడాలి అంటే 1956 నుంచి 2014 వరకు తెలంగాణకి ఆర్థికంగా జరిగిన అన్యాయాలు, అదేవిధంగా తార్ కమిషన్ ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎలా ఏర్పాటు చేయడం జరుగుతుంది, వాంచు కమిటీ ప్రకారం ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రొసీజర్ ఏముంది అనే అంశాలు మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూనిట్ 1లో మనకి చరిత్ర నుంచి ప్రస్తుతం వరకు స్ట్రక్చర్ ఇచ్చాడండి. ఎలా ఇచ్చాడంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు అనే ఒక అంశం ఇక్కడ ఇచ్చారు చూడండి. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు. మరి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనే అంశం మనము నిజాం డైనస్టీ, నిజాం యొక్క టైం పీరియడ్ 1724 టు 1948, ఈ గ్యాప్లో ఉన్న ఫ్యూడల్ సిస్టమ్ ఎలా ఉంది, నిజాం టైం పీరియడ్లో నిజాం యొక్క డైనస్టీలో హైదరాబాద్ యొక్క ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్న ల్యాండ్లో ఉన్న సిస్టమ్, అందులో ఉన్న ఫ్యూడల్ సిస్టమ్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాము. ఈ ఫ్యూడల్ సిస్టంలో వచ్చిన రిఫార్మ్సే మనకి ల్యాండ్ రిఫార్మ్స్ అవుతాయి. ఓకేనా అండి? రైట్. హైదరాబాద్ రాజ్యంలో ఉన్న భూస్వామ్య వ్యవస్థను ప్రక్షాళన చేసి భూ సంస్కరణలు తీసుకురావడం జరిగింది.